ముందుగా మన తల్లి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఏడనైనా కానీ చదువుకునే బల్లల్లా పొరగాలు నిద్రపోగా చూస్తాం మనం. ఎందుకంటే పొరగాలు గట్టినే చిన్న చిన్న పిల్లలు కాబట్టి నిద్రపోగనో లేకపోతే అలవాటు లేకనో ఏదో రకంగా పొరగాలు అయితే నిద్రపోగా దాదాపు అది అందరు చూసే ముచ్చట. ఈ మధ్యలో అయితే జర ఎక్కువ, ఎందుకంటే ఊర్లలో దేవుళ్ళని కూర్చోబెట్టారు కాబట్టి పొరగాలు జర 10-11 దాకా చిన్నగా ఏదో వాళ్ళకి తోసిన రకంగా ఆడుకుంటారు కాబట్టి నిద్ర కాసి బయటకు పోగానే పండుకుంటారు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ చిత్రంగా చదువు చెప్పే పంతులే పడినాడు. పండుగ ఏదో కుర్చీ మీద కూర్చొని కురుకు తీసుడు కాదు, హాయిగా అత్తగారింట పడినట్టు ఎల్లెలకల పడినట్టు కాలు వారదాపి నాకు పట్టలేదు, నా పలానా దానికి పట్టలేదు అన్నట్టు హాయిగా పడినాడు. చూస్తారా ఒకసారి? కిరణ్ అన్న వీడియో పెట్టి ఒకసారి చూస్తారంట జనాలంతా. ఆహా ఎట్ట పోయినట్టు చూసిరుగా. ఏడైనా పోయినదంటే ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం అంట. ఊరి పేరు సుకత్పల్లి అంట. సుకత్పల్లి. ఈయన ఎస్జిటి పంతులు అంట. ఈయన పేరు వచ్చేసి జే విలాస్. మంచి విలాసవంతంగా పడినాడు. ఎందుకు పడినాడు మరి? ఈయన తెల్లందాకా ఏం కామ్ చేసి రావచ్చు మరి? ఈయన ఏమెక్కడికి పడినాడు అంటే, ఈయన పొద్దుగాల లేవంగానే పనులు తోవంగానే పలానా చేస్తారట. బాగా తాగుడు అలవాటు ఉందంట, పాడైపోను. తాగి వచ్చిండు, సప్పుడు ఎగుటట పోయినాడు. మరి పంతే అవునా సార్ విలాస్ సారు, నీకు తాగబుద్ధి ఉంటే సెలవు పెట్టుకోవాలి. మీ దాంట్లో బాగానే సెలవులు ఉంటాయి, కానీ సెలవు పెట్టుకోవాలి, ఏదో రకంగా పెట్టుకొని ఇంట్లో కూర్చొని మంచిగా పావు చెడు తెచ్చుకోవాలి, తాగాలి, అట వండాలి, అదో లెక్క. నువ్వు చదువు చెప్పే చదువు పంతులివి. దగ్గర నీ జీతం నాకు తెలిసి అయితే 60-70 వేలకు పైననే ఉంటుంది. గట్ట నిద్రపోతే ఎవడన్నా సై అంటుండొస్తున్నా. ఎప్పుడో మా చిన్నతనంలో కొంతమంది సార్లు ఉండేది. ఆ కాలం ఏటి కాలం కాబట్టి ఏదో నడుచుకుంటూ పోయింది, అది అయిపోయా. ఈ కాలం పాడైపోయింది. ఇప్పుడు ఎట్ట ఉన్నది, అంతా డిజిటల్ మీడియా అయిపోయింది. 6,000 పెట్టి ఫోన్ తీసుకున్నోడల్లా అటెంకల పోయి కెమెరా తీసినట్టు నీ పని అవుతుంది. ఎవరో మంచిగా వీడియో తీసిరు, సోషల్ మీడియాలో పెట్టిరు. చూడరు ఎంత ముద్దుగా పడినట్టు చూసిరు కదా సార్. గింత అదురుబెదురు లేకుండా పాడైపోను గట్ట తాగి వచ్చి బయలేవంతే. రేపన్నాడు నిన్ను చూసి పొరగాలి ఏమి నేర్చుకోవాలా మరి? ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడే కాదు, నీ పిల్ల తరం దాకా ఇప్పుడు చదువుకున్న పొరగాలు ఏం చెప్పుకుంటారు అంటే జోకులు వేసుకుంటారు నీ మీద. ఏమాదా అంటే పలాని విలాస్తారా నుండే నీ తల్లి చదువులేదు ఏమి లేదు, వచ్చేది తాగేది ఎల్లెలకలు వేసేది బొక్కబొర్ర వండేది సపడే కూకునేది, చదువులేదు ఏం లేదు అని చెప్పుకుంటారు. నువ్వు ఉపాధ్యాయుని అంటే దేవునితో సమానం. వాస్తవానికి నువ్వు చదువు చెప్పే సారివి, పిల్లలకు మంచి బుద్ధి చెప్పాలి. కానీ సరే తాగుడు అలవాటు చాలా మందికి ఉంటుంది, చదువు పంతులలో ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది తాగుడు అలవాటు కొంతమందిలా. మరి తాగుడు అలవాటు ఉన్నోడు ఇళ్ళలో తాగాలి, లేకపోతే ఏంటో మార్గాన తాగాలి. కానీ స్కూల్కి వచ్చి తాగితే పాడైతే సార్ అడిట్ చేసి సార్ అంటే సస్పెండ్ చేసినట్ట. సస్పెండ్ కాదు, ఇటువంటి వాళ్ళని మొత్తం పత్త లేకుండా మొత్తం పత్త కట్ చేస్తే ఇంకోసారి గిట్ట తాగి రాకుండొచ్చు. ఇక నువ్వు సారు కాబట్టి ఎక్కువ అనలేకపోతున్నా, కానీ లేకపోతే నా సాయంత్రంగా సరసుకుంటే మైలపోలు బీలపోలు అన్నీ బయటపడు సుక్కలు ఆదుకోవచ్చు. కానీ ఎంతో కొంత ఇప్పుడు లంగవో దొంగవో ఎట్టయినా కానీ చదువు చెప్పే చదువు పంతులు కాబట్టి ఎక్కువ అనలేకపోతున్నా. కానీ సార్లు ఎవరైనా మమ్మ కానీ ఈ తాగుబోతు చేతలు ఉంటే, తాగి అలవాటు ఉంటే ఇళ్ళల్లో తాగురు, ఇంకొకటి తాగురు, కానీ తాగి బయలుపోయి ఉపాయం చేయకూరు. ఎందుకంటే విద్య చెప్పే గురువులు దైవంతో సమానం అంటారు. మమ్మగాని గా వృత్తికి అన్యాయం చేయకూరి.